కట్టిన 3 ఏళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించడం లేదని కేసీఆర్ చేసిన తప్పులను, పాపాలను ఎండగట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి, రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరేనని అధికారులను హెచ్చరించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులలో నాణ్యత లేదు, ఏది ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. కాళేశ్వరం 47,000 కోట్ల అంచనా వ్యయంతో మొదలైంది. చివరకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంకా కాంట్రాక్టర్లకు బకాయిలున్నాయి. హెలికాప్టర్లో చూసి ప్రాజెక్టులు కట్టారు. కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎం. నాయకుల మాట వింటే జైలుకు వెళ్లేది అధికారులే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలసౌదలో జరిగిన కొలువుల పండుగలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న ఇంజనీర్లు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్ లాంటి పాత ప్రాజెక్టులను సందర్శించాలి. వాటి నిర్మాణ శైలిపై అధ్యయనం చేయాలని సూచించారు. కాళేశ్వరం కూడా ఎలా నిర్మించారో తెలుసుకోవాలని తెలిపారు. నాగార్జున సాగర్, భాక్రానంగల్ డ్యాం, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు జవహర్లాల్ నెహ్రూ పునాదులు వేశారు. 100 ఏళ్లైనా అవి చెక్కు చెదరలేదు. కానీ అవినీతి పునాదుల మీద కట్టిన కాళేశ్వరం కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఇప్పటి వరకు 75% పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే గ్రూప్ 1 నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. అయినా అన్నింటినీ అధిగమిస్తాం, త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.